మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 14న జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది. జ్యేష్ఠ అమావాస్యకే ఏరువాక అమావాస్య అని, మట్టి ఎద్దుల అమావాస్య అని పేరు. పైగా ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వస్తుంది గనుక దీనికే మంగళ అమావాస్య అని పేరు. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు, చాలా చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య కాస్తంత కీలుతో వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున కొడుకులున్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పకుండా ఈ పరిహారం చేయాల్సింది. లేదంటే కీడు గండాలు తప్పవు. కాబట్టి తప్పనిసరిగా మగపిల్లలున్నటువంటి ప్రతి తల్లి, అంటే ఒక్క కొడుకున్నా ఇద్దరున్నా తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి. లేకపోతే మాత్రం ఇప్పుడు పరిస్థితులు అనేవి మనకు బయట ఏమాత్రం కూడా బాగోటం లేదు. ఎన్నో రకాలైనటువంటి చెడు వార్తలు మనం లేచిన దగ్గర నుంచి వింటూనే ఉంటున్నాం. మగపిల్లలకే ప్రత్యేకంగా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి మీకు సందేహం రావచ్చు. మగపిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా అబ్బో మగపిల్లాడు పుట్టాడా అనే మాట దగ్గర నుంచి వాళ్ళ మీద చూపు, చెడు చూపు, చెడు కన్ను, నరదృష్టి ఇలాంటివన్నీ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు పెరిగి పెద్దయ్యే కొలది చెడు సహవాసాలు అని బయట స్నేహితులతో తిరగటం కావచ్చు, అలాగే బండ్ల మీద తిరగడం కావచ్చు, ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. పెద్దగా ఆలోచన శక్తి అనేది మగపిల్లలకు ఉండదు. కాబట్టి అలాంటి కీడులనేది మగపిల్లలకు ఎక్కువగా తగులుతూ ఉంటాయి. అంతేకాకుండా మగబిడ్డ అంటే మనకు వంశోద్ధారకుడు, తల్లిదండ్రులకు తలకొరివి పెట్టి పున్నామా నరకం నుంచి రక్షించేవాడు, మన ఇంటి పేరు నిలబెట్టేవాడు. ఇలా మగపిల్లలకు బాధ్యతలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతో చివరిదాకా ఉండి వాళ్ళ యొక్క మంచి చెడు చూసుకోవాలని ప్రతి తల్లి కూడా ఆ బిడ్డను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటుంది. మనకి అప్పుడప్పుడు ముఖ్యంగా ఈ అమావాస్య తిథుల్లో మనకి ఎక్కువగా కీడు అనేది సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి అమావాస్య తిథుల్లో చేసేటటువంటి పరిహారాలకు కావచ్చు, పూజలకు కావచ్చు, తీసేసేటటువంటి దిష్టులకు కావచ్చు, మనకు వేల రెట్ల ప్రతిఫలం అనేది వెంటనే వస్తుంది. చిన్న వయసు దగ్గర నుంచి ఎక్కువగా జ్వరాలు రావటము, దడుచుకోవటం, పిల్లలు పెరిగే కొంది జనాలు చూపులు పడి అబ్బో మీ అబ్బాయి భలే ఉన్నారమ్మా, బాగా పెరుగుతున్నాడు, బాగా చదువుతున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు అని పిల్లల మీద పడి ఎప్పుడూ కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏరుస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి నరదిష్టిను కావచ్చు, ఇలా అమావాస్య వల్ల వచ్చే కీడును కావచ్చు ఈ పరిహారం తీసేస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య అంత శక్తివంతమైనది. పైగా మంచి వారంతో కూడుకొని వస్తుంది, చాలా పవర్ఫుల్. కాబట్టి దీనికి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఇది 100 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అమావాస్య. కాబట్టి ఈ అమావాస్య రోజున మాత్రం మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు కొడుకులున్నవారు ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి. మాకు ఎంతో మేలు చేసిన వారవుతారు. మంగళవారం అమావాస్య కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య లేదా భౌమ అమావాస్య అంటారు. ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు. తిథులలో అమావాస్య చాలా శక్తివంతమైనది. అలాగే వారాలలో మంగళవారం చాలా శక్తివంతమైనది. మంగళవారం అమావాస్యతో కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య లేదా భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్య అన్ని రకాల భూతప్రేత పిశాచ బాధలను తొలగిస్తుంది, దుష్టశక్తులను తొలగిస్తుంది. ఈ భౌమ అమావాస్య సందర్భంగా కాలభైరవుణ్ణి దర్శిస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి. భయంకరమైన శత్రుబాధలు, నరఘోష, నరపీడ, దృష్టిదోషం, అప్పుల బాధలన్నీ కూడా తొలగింప చేసుకోవాలంటే మంగళవారంతో కూడిన అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి కాలభైరవుణ్ణి దర్శించుకొని నీటితో అభిషేకం చేయించుకోండి. అలాగే ఈ అమావాస్య రోజు కొన్ని తప్పు పనులను పొరపాటును కూడా చేయకూడదు. ఈ అమావాస్య రోజున పచ్చళ్ళు తినకూడదు. అంటే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి తినకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు రాత్రి పెరుగును తినకూడదు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు వాహనాలు కొనకూడదు. అంటే సైకిళ్ళు, బైకులు, కారులు ఇలాంటివి ఏమీ కూడా ఈ అమావాస్య రోజు కొనుగోలు చేయకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు కొత్త దుస్తులు కూడా కొనకూడదు. నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు,
ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఈ అమావాస్య నాడు పగటిపూట నిద్రపోకూడదు, లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అమావాస్య నాడు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. అమావాస్య రోజు తులసి చెట్టు నుండి ఆకులు కూడా కొయ్యకూడదు. జుట్టుకు నూనె రాయకూడదు. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులను అస్సలు చెయ్యనేకూడదు. అంతేకాదు, ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు మర్రి చెట్టు కింద ఉన్న సావిత్రీదేవతను పూజించాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి. దీనిని వటసావిత్రి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని సాధారణంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేస్తారు. పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం చేయలేని వారు ఈ అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు. వటసావిత్రి వ్రతం అంటే మర్రి చెట్టును పూజించాలి. ఈ రోజున ఎవరైతే మర్రి చెట్టును పూజిస్తారో అలాంటి ఆడవారికి వైధవ్యం రాకుండా దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే సంతానం లేని ఆడవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వ్రతాన్ని ఎలా చేయాలంటే, స్త్రీలు తెల్లవారుజామున తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. చేతులు నిండా మట్టి గాజులు ధరించాలి. అలాగే ఆడవారు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి. ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందుగా మర్రి చెట్టుకు నమస్కారం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని 5 పోగులుగా చేసి ఆ దారానికి పసుపు రాసి మర్రి చెట్టుకు కట్టి 7 ప్రదక్షిణాలు చేయండి. మర్రి చెట్టు మొదట్లో కొన్ని ఆవపాలు పోసి నెయ్యి దీపం వెలిగించండి. చెట్టుకు పసుపు కుంకుమలు, పూలు, అక్షింతలు వేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా మర్రి చెట్టును పూజించి అక్కడున్న ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. తమలపాకులు, 2 అరటిపండ్లు, వక్క, పసుపు, కుంకుమలు, గాజులు పెట్టి తాంబూలం ఇవ్వాలి. చివరగా సావిత్రి సత్యవంతుల పౌరాణిక కథలు చదవడం కానీ వినడం కానీ చేయాలి. ఈ కథ వినకపోతే వ్రత ఫలితం దక్కదు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మీ భర్త పాదాలకు నమస్కారం చేసుకోండి. ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉదయం అంతా ఉపవాసం ఉంటూ పాలు పండ్లు స్వీకరించాలి. ఈ రోజున మర్రి చెట్టుకు నీళ్లు పోస్తే మీ పితృదేవతలకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఇక విషయంలోకి వస్తే, తల్లులందరూ కూడా తమ బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ముఖ్యంగా మగపిల్లాడు బాగుండాలని, మగపిల్లలు పుట్టాలని కోరుకుంటారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక్కటే, కాదనంటం లేదు. కానీ మగపిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో ఎంతైనా ఉంది. ఈ మగపిల్లలు బయటికి వెళ్ళి బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చూస్తే నిజంగా ఏ తల్లికైనా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఎందుకంటే వాళ్లకు ఉండేది యుక్త వయస్సు, ఉడుకు రక్తము. ఫ్రెండ్స్ అందరితో కలిసి అదని ఇదని రేసులు వేస్తూ బైక్లు చాలా స్పీడ్గా నడపడం, కార్లని కూడా అంతే వేగంగా నడపడం చేస్తూ ఉంటారు. చివరికి ఇలాంటి వేగం వల్ల ప్రమాదాల బారిన పడి చాలా చిన్న వయసులోనే తమ ప్రాణాలను గాలిలో కలిపేస్తూ ఉంటారు. దీనివల్ల తల్లిదండ్రులు, కుటుంబాలు చాలా బాధలు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒక తల్లికి కడుపు కోత అంటే అది మాటల్లో చెప్పే బాధ కాదండి. అది అనుభవించే వాళ్లకు మాత్రమే ఆ నరకం తెలుస్తుంది. కాబట్టి అలాంటి చెడు, అలాంటి ప్రమాదాలు ఏవీ కూడా మా బిడ్డను తాకకూడదు. మా బిడ్డ నిండు 100 ఏళ్ల ఆయుష్తో ఉండాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ప్రతి తల్లి కోరుకుంటుంది. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు 100 ఏళ్లు మా కొడుకు సంతోషంగా వర్ధిల్లాలి అని అనుకున్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి. ఏ తల్లి మాత్రం తన బిడ్డ బాగుండాలని అనుకోదండి. కాబట్టి మగపిల్లలున్న ప్రతి తల్లి కూడా మీరు తప్పకుండా ఈ పరిహారాన్ని అమావాస్య రోజున చేసుకోవాలి. ఈ అమావాస్య రోజు సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి మీరు రాత్రి 10 లేదా 11 గంటల వరకు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అంతేకాకుండా కొంతమంది మగపిల్లలు మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా అమావాస్య తిథి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఆ ప్రభావం పడి మానసికంగా బలహీనపడిపోతుంటారు. వాళ్లకు అనారోగ్యం రావటం, జ్వరాలు రావటము జరుగుతుంది. కొంతమంది శత్రువులు మన పిల్లలు పాడైపోవాలి అని కుళ్ళుతో, కుతంత్రాలతో రకరకాల చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు.
మంత్రతంత్ర ప్రయోగాలన్నీ కూడా వీళ్ళ మీద చేయించి వీళ్ళ మానసిక స్థితిని పూర్తిగా దెబ్బతీస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ పిల్లలకి చదువుల మీద అస్సలు శ్రద్ధ ఉండదు, చేసే ఉద్యోగాల మీద ధ్యాస ఉండదు, కనీసం పిల్లల మీద ఉండదు, కట్టుకున్న పెళ్ళాం మీద ఉండదు, సంసారం మీద అస్సలు ఇష్టమే ఉండదు. వారు ఒక రకమైన పిచ్చి జీవితాన్ని బ్రతుకుతూ ఉంటారు. అలాంటి చెడు ప్రభావాలన్నీ తొలగిపోయి పిల్లలు తల్లిదండ్రులతో సంతోషంగా చిరకాలం బాగుండాలి. తల్లిదండ్రులు పిల్లలు బాగుంటేనే ఇంట్లో అందరూ మానసికంగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఎంతో కష్టపడి కనిపించి వాళ్ళను ఒక మంచి స్థాయికి తీసుకురావడం కోసం తల్లిదండ్రులు తమ జీవితంలో ఎన్నో ఆనందాలను సంతోషాలను త్యాగం చేస్తారు. అలాంటి మన పిల్లలు బాగుంటే తల్లిదండ్రులకు అంతకన్నా ఆనందం, అంతకన్నా పెద్ద ఆస్తి అనేది ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండదన్నమాట. కాబట్టి ఆ పిల్లల కోసం ప్రతి తల్లిదండ్రి కూడా ఈ పరిహారం చేసుకోండి. ఇది చేయటం వలన మీ బిడ్డకు ఉన్న దోషాలన్నీ పోయి నిండు నూరేళ్ల ఆయుష్తో సంతోషంగా ఉంటాడు. పరిహారం విషయానికి వస్తే ఇంట్లో మగపిల్లలు ఒకళ్ళు ఉన్నా, ఇద్దరు ఉన్నా, ముగ్గురు ఉన్నా సరే ఈ పరిహారం చేయాలి. 3 నెలల పసిబిడ్డ దగ్గర నుంచి 50 ఏళ్ల వయసున్న కొడుకుల వరకు ఎవరికైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే వయసు ఎంత ఎదిగినా కూడా తల్లికి బిడ్డ ఎప్పటికీ బిడ్డే కాబట్టి మీరు ఈ పరిహారాన్ని 50 ఏళ్ల వయసు వరకు ఉన్న కొడుకులకైనా సరే చేసుకోవచ్చు. అయితే ఈ పరిహారం వచ్చేటప్పటికి తల్లి చేస్తే తల్లి చేతుల మీదుగా జరిగితే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే తల్లి అంటే మనకు సాక్షాత్తు దైవంతో సమానము. దేవుడు అన్ని చోట్ల తని స్వయంగా ఉండలేక తల్లి రూపంలో ఉంటాడు అని పెద్దలు అంటూ ఉంటారు కదా. కాబట్టి కన్నతల్లి ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. ఒకవేళ మీ పిల్లలు మీకు దూరంగా వేరే ఊళ్ళో ఉన్నా సరే పర్వాలేదు. ఒకవేళ వాళ్ళు దగ్గరలో ఉంటే తల్లి స్వయంగా దిష్టి తీయండి. ఒకవేళ దూరంగా ఉంటే మాత్రం అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత అయినా సరే దిష్టి తీయించుకోవచ్చు. దీనివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే దిష్టి తీసేటప్పుడు వాళ్ళకన్నా వయసులో పెద్దవాళ్ల చేత తీపిస్తే చాలా మంచిది. ఇలా దిష్టి తీసేసిన తర్వాత మగపిల్లల్ని ముఖ్యంగా వెళ్ళి వెంటనే స్నానం చేయమనండి. ఒకవేళ స్నానం చేయటం కుదరకపోతే ఫస్ట్ కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని బట్టలైనా సరే మార్చుకోమని చెప్పండి. కానీ స్నానం చేస్తే ఇంకా చాలా మంచిది. ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి మనకు కావాల్సిన వస్తువులు ఏంటి అంటే, ఈ పరిహారానికి ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి. ఏదైనా స్టీల్ ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, లేదా పింగాణి ప్లేట్ కానీ ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి. తర్వాత దీనితో పాటుగా మనకు అన్నం కావాలన్నమాట. అన్నము నిండుకుండా అన్నం కావాలి. అంటే అన్నం వండినప్పుడు ఆ అన్నాన్ని ఇంకా ఎవ్వరూ తినకుండా టచ్ చేయకుండా ఉన్న నిండుకుండా అన్నం అనేది ఒక 3 ముద్దలు తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఎవరైనా తిన్న తర్వాత మిగిలిన అన్నం తీసుకుంటే ఆ అన్నానికి అంత పవర్ అనేది ఉండదు. నిండుకుండా అన్నం అయితే మనకు దిష్టి తీసేయడానికి, చెడును లాగేయడానికి చాలా బాగా పనికొస్తుంది. ఇక ఆ అన్నంలో నుంచి కొంచెం భాగం తీసుకొని ఒక ముద్దలా చేసి అందులోకి కాటుక కానీ లేదా బొగ్గు పొడి కానీ బాగా కలిపేసేసి నల్ల అన్నం ముద్ద అనేది సిద్ధం చేసుకోవాలి. ఈ నలుపు రంగు అనేది దిష్టిని, శనిని, అన్ని రకాల దోషాలను నశింపచేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక అన్నం ముద్దలోకి కొంచెం కుంకుమ కలిపేసేసి ఎరుపు రంగు అన్నం ముద్దను తయారు చేసుకోవాలి. ఈ ఎరుపు రంగు అన్నం ముద్ద అనేది నరదిష్టికి, మనకు జరిగే కీడుకు విరుగుడుగా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరొక అన్నం ముద్దలోకి పసుపు వేసేసి పసుపు రంగు అన్నం ముద్దను సిద్ధం చేసుకోవాలి. అన్నంతోటే ఈ పరిహారం చెయ్యాలి. అయితే చాలా మందికి ఒక అనుమానం రావచ్చు. ఏంటంటే, ఇంకా పరిహారం చేయటానికి చాలా మార్గాలు ఉంటాయి కదా, ఈ అన్నంతో పరిహారం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. కానీ అన్నం అనేది మన జీవము, మన ప్రాణము. సమస్త జీవరాశి జీవమే అన్నంలోంచి పుట్టింది. కాబట్టి అన్నంతో దిష్టి తీసేస్తే ఆ ఫలితం అనేది చాలా త్వరగా వస్తుంది. వెంటనే రిజల్ట్ అనేది వచ్చింది. కాబట్టి లోకంలో ఉన్న అన్ని దిష్టి పద్ధతుల్లో కల్లా ఈ అన్నంతో దిష్టి తీసేయడం అనేది మనకు ప్రాచీన కాలం నుంచి, అంటే పురాతన కాలం నుంచి వస్తున్న ఒక అద్భుతమైన పరిహారం. దీనికి ఉండే పవర్ అనేది చాలా అధికంగా ఉంటుంది. అన్నం పరిహారం అనేది మన మీద ఉన్న సర్వ చెడుని తీసేసి వెంటనే రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ఇట్లా కాటుక కలిపిన నల్ల ముద్ద, పసుపు కలిపిన పసుపు ముద్ద, కుంకుమ కలుపుకున్నటువంటి ఎరుపు ముద్దలను సిద్ధం చేసుకొని వీటితో పాటుగా ఒక కోడిగుడ్డును కూడా తీసుకోవాలి. కోడిగుడ్డు అనేది మనకున్న చెడును, దిష్టిను లాగేయడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది.
కోడిగుడ్డు కూడా ఒక జీవంతో సమానము. కాబట్టి మన బిడ్డకున్నటువంటి సమస్త చెడును తనలోకి గుంజేసుకోవడానికి కోడిగుడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక కోడిగుడ్డును కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ 3 అన్నం ముద్దలను ప్లేట్లో పెట్టేసి వాటి మీద నల్ల నువ్వులు కూడా చల్లండి. ఇది అస్సలు మర్చిపోవద్దు. నల్ల నువ్వులు అనేవి అమావాస్య రోజున ఉండే చెడును, నెగిటివిటీని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆ కోడిగుడ్డును ముద్దల మధ్యలో పెట్టి దాని మీద కాటుకతో ఒక చుక్క పెట్టేసేసేయండి. అలా అన్నీ సిద్ధం చేసి పెట్టేసేసిన తర్వాత ఏం చేస్తారంటే, తల్లి తన బిడ్డను కూర్చోబెట్టాలి. మీరు కూర్చోబెట్టేటప్పుడు ఇంటికి గడపకు, గుమ్మానికి బయట వైపు కూర్చోబెట్టాలన్నమాట. ఈ పరిహారాన్ని ఇంట్లో లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బిడ్డను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి తల్లి ఆ ప్లేటును చేతిలోకి పట్టుకొని ఇక పిల్లాడికి దిష్టి తీసేయాలి. ఇంట్లో ఒకళ్ళున్నా ఇద్దరున్నా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అయితే ఎవరి ప్లేటు వాళ్ళకి విడిగా ఉండాలి. ఎందుకంటే పిల్లలందరూ తల్లికి సమానమైనప్పటికీ కూడా ఎవరి జాతకాలు వాళ్లకు విడివిడిగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్లేటు వాళ్లకు సిద్ధంగా చేసేసి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, అలాగే ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుతూ బిడ్డకున్న కీడు, దిష్టి అంతా చెడిపోవాలి అని మనసులో చెప్పుకుంటూ దిష్టి తీసేసేయండి. తర్వాత ఆ ప్లేట్లో ఉన్న వస్తువులను పాలే నీళ్లల్లో వేయాలి. ముఖ్యంగా ఆ కోడిగుడ్డు అనేది పగలకుండా చాలా జాగ్రత్తగా నీళ్లల్లో విడిచిపెట్టేయండి. అంటే పారే నీళ్లల్లో కానీ లేదా నీళ్లున్నటువంటి ఏదైనా ప్రదేశంలో కానివ్వండి, ఎక్కడైనా సరే వేయవచ్చు. కానీ గుడ్డు అనేది అస్సలు పగలకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఈ నలుపు రంగు అన్నం ముద్దకు శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ నలుపు, ఎరుపు అన్నం ముద్దలు శని దోషాలను, అలాగే గ్రహ దోషాలను, రాహుకేతు కుజ దోషాలను తీసేయడానికి, అలాగే పితృదోషాలను, పితృశాపాల నుంచి పిల్లలను బయటపడేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక పసుపు ముద్ద అనేది శుభానికి గుర్తన్నమాట. ఇక కోడిగుడ్డు, నల్ల నువ్వులు అనేవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఇలా దిష్టి తీసేసిన తర్వాత పిల్లోడి చేత కొంచెం తీపి తినిపించండి. దిష్టి తీయడం పూర్తి కాగానే పిల్లోడి నోరు తీపి చేయడం వల్ల ఆ కీడు అనేది అక్కడితో పూర్తిగా విరుగుడైపోతుంది. కాబట్టి అలా తప్పకుండా తీపి తినిపించండి. అలాగే ఆ తరువాత పిల్లోడిని స్నానం చేసేసి ఇంట్లోకి రమ్మని చెప్పండి. మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ దిష్టి తీసిన వస్తువులను దూరంగా విడిచిపెట్టి ఇక లోపలికి వచ్చేసేసేయండి. అలాగే పిల్లోడి చేత ఆ రోజున, అంటే అమావాస్య రోజున ఆవును తాకి నమస్కారం చేసుకోమనండి. ఇలా ఆవును తాకడం వల్ల ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది ఆ పిల్లాడికి కలుగుతుంది. అలాగే మీ ఇంటికి దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసి శివలింగానికి అభిషేకం చేయమని చెప్పండి. పిల్లోడి చేతే స్వయంగా ఈ అభిషేకం చేపించండి. ఒక చెంబుడు నీళ్లు కానీ లేదా పాలు కానీ పోసేసి చక్కగా శివలింగానికి అభిషేకం చేయడం వలన అసలింక పూర్తి విరుగుడు జరుగుతుంది. ఆ కీడుకు కావచ్చు, ఈ నరదిష్టి, చెడు చూపు, చెడు కన్ను, వీటన్నింటి నుంచి శాశ్వతంగా విముక్తి అనేది లభిస్తుంది. అలాగే మనకు అమావాస్య కాబట్టి కాలభైరవుడికి కూడా నమస్కరించాలి. అంటే మనకు కాలము అనేది సరిగ్గా ఉండాలి, మన సమయం బాగుండాలి అంటే యముడి యొక్క అనుగ్రహం కూడా కావాలన్నమాట. అంటే కాలభైరవుడు ఉంటారు కదండి, ఆ కాలభైరవుడు విగ్రహానికి నమస్కారం చేసుకోవటం వలన కాలం మనకు ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటుంది. మన జాతకంలో ఉన్నటువంటి యమగండాలు, యమదోషాలు కూడా పూర్తిగా తొలగిపోయి మనకు కాలం అనేది సక్రమంగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే మనం ఆ రోజున కాలభైరవుడికి, యమధర్మరాజుకు నమస్కారం చేసుకోవటం వలన చాలా మంచి కలుగుతుంది. ఆ దేవతలకు ఉండే శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లలు చిన్న వయసు దగ్గర నుంచి కూడా చక్కగా చదువుల్లో రాణిస్తారు. తల్లిదండ్రులు పిల్లల గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. కష్టపడి పిల్లల చదువుల కోసం రూపాయి కూడబెడుతూ ఉంటారు. అలా మీ పిల్లల చదువులన్నీ కూడా సవ్యంగా సాగి మీరు కలలు కన్నట్లుగా వాళ్ళు మంచి ఉద్యోగాలు తెచ్చుకోవటము, వ్యాపారాల్లో మంచిగా రాణించి సంపాదించుకోవటము, మంచిగా వాళ్ళకంటూ వివాహాలు జరిగి జీవితంలో సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం ఎంతో తోడ్పడుతుంది. ఎలాంటి ప్రమాదాలు ఏవి కూడా మధ్యలో జరగకుండా ఉండటానికి ఈ
చెడు చూపు, జనాల ఏడుపులు అనేవి వాళ్లకు తాకకుండా ఉండటానికి, వాళ్లకు ఆరోగ్యం ఎప్పుడూ బాగుండటానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఈ జ్వరాలు, జలుబులు పిల్లలకు కొంతమందికి అసలు ఎప్పుడూ తగ్గవు కదా. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడే వాళ్లకు అలాంటివన్నీ తొలగిపోవడానికి మన ఇంట్లో మీరు సింపుల్గా చేసుకునే పరిహారము ఇది. దీనికి ఎలాంటి ఖర్చు లేదు. ఖర్చు లేని పరిహారము ఇది. చక్కగా కన్న తల్లి చేతుల మీదుగా మీరు మీ పిల్లలకి చేసేయండి. మీ బిడ్డకు ఉన్నటువంటి సమస్త గండాలు, దిష్టులు, దోషాలు, ఈ అమావాస్య వల్ల వచ్చే చెడు ఏది కూడా తాకకుండా మీ బిడ్డ సంతోషంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటారు. మగపిల్లలు 4 చోట్లకు తిరుగుతూ ఉంటారండి. ఎప్పుడు ఏ టైంలో ఎటు తిరుగుతారో ఎవ్వరికీ తెలియదు. అలాంటి సమయాల్లో రాక్షస గడియలు ఉంటాయి. అలాంటి గడియలు తాకినప్పుడు ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. అన్ని టైంలు మనవి కాదంటారు అందుకే పెద్దవాళ్ళు. కాబట్టి మగపిల్లలు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి మగపిల్లలకు ఇలాంటి కీడులు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. అందుకే ఈ పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా మీ కొడుకు కోసం ఈ పరిహారం అనేది చేసి మీ పిల్లలు సంతోషంగా ఉండాలని చెప్పి చక్కగా దీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.